ప్రేమా పూర్ణుడా స్నేహశీలుడా విశ్వనాథుడా విజయశీలుడా ప్రేమా పూర్ణుడా స్నేహశీలుడా విశ్వనాథుడా విజయశీలుడా ప్రేయర్ డైలీ మమ్మీ అన్నం పప్పు పెడితే తింటారా? 3 times పెడితే తింటారా? తినరు కదా. గాడ్ కి కూడా మనము రొటీన్ గా చెప్పినట్టు ప్రతిదీ ఇట్లా రిపీటెడ్ గా చెప్పకూడదు. కొత్తగా చెప్పాలి, కొత్తగా మాట్లాడాలి. ఈ రోజు ఏమేమి జరిగింది, ఈ రోజు చేసిన మిస్టేక్స్ ఏంటి, దాన్ని గాడ్ ముందు రియలైజ్ అవ్వాలి. మనం దేవా పొద్దున్న నుంచి గుర్తు తెచ్చుకోవాలి. ఎవరికైనా మనం బాధ పెట్టామా, ఏదైనా మమ్మీ మాటకి అవిధేయతగా ప్రవర్తించామా, నాన్నకి ఎదురు చెప్పామా, ఫ్రెండ్స్ తో ఏమైనా అల్లరి చేశామా, ఇవి అన్నిటికీ క్షమించు ప్రభువా. నూతన మనసు నూతన బుద్ధి దయచేసి మళ్ళా నన్ను నడిపించు కొత్తగా. ఇప్పుడు అమెరికాలో చర్చ్ అంటే ఇప్పుడు ఫస్ట్ ఎలా ఉండాలి మనము, అక్కడ కట్టడం తర్వాత ఇప్పుడు మన ఫ్రెండ్స్ మధ్యలో మనం ఎలా ఉన్నారు, మమ్మీ డాడీకి ఎంత విధేయత కలిగి ఉండాలి. ప్రతిదీ రొటీన్ అడగకూడదు. మనం గాడ్కి అడగాలి, ఫుడ్ అడగాలి, బట్టలు అడగాలి, అప్పుల సమస్యల నుంచి తీసే ప్రభు. అప్పుడే మన మైండ్ ఫ్రీ ఉంటది. కాకపోతే ఫస్ట్ మన నెగిటివ్స్ ఉంటాయి కదా లోపల, మనం చేసే మిస్టేక్స్ పొద్దున్న నుంచి గుర్తు తెచ్చుకోవాలి. మనం ఎవరికైనా బాధ పెట్టామా, తెలుగు సమజ్మే అవుతాయినా, ఎవరికైనా బాధ పెట్టామా, ఎవరికైనా తప్పు మాట్లాడామా, ఫస్ట్ సారీ అనుకోవాలి. మనం గాడ్ ముందు సారీ అనుకో, మా అందరినీ కాపాడు ప్రభు. అందరి పేరు తీసుకోకపోయినా మా ఫ్రెండ్స్ అందరని చెప్పొచ్చు, నువ్వు మా రిలేటివ్స్ అందరని చెప్పొచ్చు, మమ్మీ డాడీ అని ముందు పెట్టాలి. అట్లా అన్ని చెప్పిన తర్వాత ప్రేయర్ ఫినిష్ చేయాలి. రొటీన్ చేయొద్దు. అర్థమైందా ప్రశాంత్? రోజు చెప్పినట్టు చేయొద్దు. ఏసేతో మనం మాట్లాడుతున్నట్టు బాత్ కర్నా భగవాన్ సే. అంతేగాని పథకం రావాలి, ల్యాప్టాప్, ఇది దేవునికి తెలుసు. మీరు ఒకసారి చెప్పారు కదా, ఆయన చేస్తాడు. మనం దేవునికి ఏదైనా అడిగినప్పుడు మనం ఎట్లా ఉంటే దేవుడు ఇస్తాడు, ఇది ఆలోచించాలి మనం. అర్థమైందా? దేవుడికి మనము ఇప్పుడు నువ్వు కూడా రెగ్యులర్ గా చేసినట్టే ప్రేయర్ చేస్తావు చూడు, అది చెయ్యొద్దు. కొత్తగా చేయాలి. పొద్దున్న నుంచి సాయంత్రం వరకు మనం ఎలా ఉన్నాము, యేసయ్య ఈ రోజు మనకి ఏమేమి ఇచ్చాడు, చర్చ్ లో మంచి ఆహారం ఇచ్చాడు, జర్మీయ గారితో కల్పించాడు, మాట్లాడిపించాడు, ప్రేయర్ చేసుకొని వచ్చాము, కారులో క్షేమంగా ఇంటికి వచ్చాము, మంచి పడుకున్నాము, మళ్ళా సాయంత్రం లేచి ఫ్రెండ్స్ తో, ఇవి అన్ని యేసయ్యకి చెప్పాలి. థ్యాంక్ యూ యేసయ్య. అర్థమైందా నేను చెప్పింది? ఇవి అన్ని చెప్పిన తర్వాత దేవుడు సంతోషిస్తాడు. నా బిడ్డ నాతో అన్ని షేర్ చేసుకున్నాడు. నీ గిఫ్ట్ ఇస్తే నువ్వు అందరితో ఎలా ఫ్రెండ్స్ తో షేర్ చేసుకుంటావు. మా డాడీ గిఫ్ట్
బుద్ధి జ్ఞానం ఇవ్వండి. నేను ఏమైనా అల్లరి చేస్తే నన్ను క్షమించండి దేవా. నేను అల్లరి చేసేటప్పుడు నన్ను ఖండించండి. నాకు బుద్ధినివ్వండి. పెద్దవాళ్ళ మాట నేను ఆలకించాలి. అల్లరితో నన్ను దూరపరచు. మమ్మీ డాడీకి మంచి ఆరోగ్యము దయచేయి. వాళ్ళు చేస్తున్న పనులు తోడై ఉండు. వాళ్ళు చేస్తున్న పనులు తోడై ఉండు. మంచి ఆరోగ్యము దయచేయి. నేను అన్న బుద్ధిగా ఉండడానికి సహాయము చేయి. వాళ్ళకి సహకారిగా ఉండాలి. వాళ్ళు చెప్పిన మాట వినాలి. మంచిగా చదువుకోవాలి. ఫ్రెండ్స్ తో తప్పుడు మాటలు మాట్లాడొద్దు యేసయ్యా. మీ వాక్యం చదవడానికి నాకు సహాయం చేయి. నాతో మాట్లాడేసయ్యా. మా ఇంటి పరిస్థితులన్నిటినీ చక్కదిద్దు. మాకు అప్పుల నుంచి బయటికి తీయేసయ్యా. ఇప్పుడు కాపాడారు నాయనా, స్తోత్రాలు. యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. ఆరని దీపమై దీప్యమానమై నా హృదయ కోవెలపై దీపాల తోరణమై. ఆరని దీపమై దీప్యమానమై నా హృదయ కోవెలపై దీపాల తోరణమై. చేశావు పండుగ వెలిగావు నిండుగా. చేశావు పండుగ వెలిగావు నిండుగా. నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు. సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము. నీవు వెలిగించిన దీపము. నీవు వెలిగించిన దీపము.